తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్రేగుట్టలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు ఐఏడీ, టిఫిన్ బాక్స్, కుక్కర్ బాంబులను వాడిన మావోయిస్టులు తాజాగా బీర్ బాటిల్ బాంబులను అమరుస్తున్నారు. కర్రేగుట్టలపై కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలు సోమవారం బీర్ బాటిల్ బాంబులను, వాటికి అమర్చిన వైర్లను గుర్తించాయి. ఇలాంటి బాంబులను కనుగొనడం ఇదే మొదటిసారి అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క బాంబు స్క్వాడ్ సాయంతో వీటిని నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. కర్రేగుట్టలపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ 7వ రోజుకు చేరుకుంది. సోమవారం జవాన్లు కూంబింగ్ చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో బయటకొచ్చింది. అడవిలో జవాన్లు నడిచే కాలిబాటలో వైర్లు కనిపించడంతో కర్రలతో తవ్వి చూడగా బీర్ బాటిల్ బాంబు బయటపడింది. దీంతో కర్రేగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న భద్రతా బలగాలకు అడుగడుగున సవాళ్లు ఎదురవుతున్నాయి. బచావో కర్రేగుట్టలు పేరిట ఆపరేషన్ స్టార్ట్ చేసి వారం రోజులవుతోంది. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో రైఫిల్స్, రోజువారీ వస్తువులను భుజాన వేసుకుని కొండలు ఎక్కుతున్న జవాన్లలో చాలా మంది డీహైడ్రేషన్ కు గురవుతున్నారు. అలాంటి వారిని హెలికాప్టర్ ద్వారా బీజాపూర్, వెంకటాపూర్ హాస్పిటల్స్ కు తీసుకొస్తున్నారు. వారి స్థానంలో బ్యాకప్ పార్టీని గుట్టలపైకి పంపుతున్నారు. ఇదే కాక మావోయిస్టుల కోసం వెతుకుతున్న జవాన్లకు ఓ రాతి గుహ కనిపించింది. కర్రేగుట్టల్లో ఇలాంటి గుహలు అనేకం ఉన్నాయని స్థానిక గిరిజనులు చెప్తున్నారు. గుట్టలపై ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇలాంటి గుహలు పెద్ద సంఖ్యలోనే కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకాలం వీటిని షెల్టర్లుగా ఉపయోగించుకున్న మావోయిస్టులు బలగాలు వచ్చేసరికే ఖాళీ చేసి వెళ్తున్నాయి. దీంతో వారికి సమాచారం ఎలా వెళ్తుందో తెలియక భద్రతా బలగాలు ఆలోచనలో పడ్డాయి. మరోవైపు బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 24 మంది నక్సల్స్ సోమవారం లొంగిపోయారు. శాంతి చర్చల కోసం మావోయిస్టులు మరోమారు లేఖ విడుదల చేశారు. గడిచిన వారం రోజుల్లో ఇది 3వ లేఖ కావడం గమనార్హం. ఆపరేషన్ కగార్ ఆపేసి వెంటనే శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ లేఖలో కోరారు.